అర్జునుడు ఆ బాణాలు అక్కడ పడేసేసి నా వల్ల కాదు ఆయన చెప్పి ధనుర్బాణాలు పడేసేసి శోకంలో పడిపోయి కుమిలిపోయి కింద పడిపోయి అన్నీ అవుతాడు. అప్పుడు చెబుతాడు ఆయన దుఃఖానికి కలిగిన కారణాలు అనేకం చెబుతాడు. ఒక లిస్ట్ ఇస్తాడు. నేను వాళ్ళని చంపితే నాకేమొస్తుంది, వాళ్ళు చనిపోయి వాళ్ళ భార్యలు విధవులు అవుతారు, వాళ్ళ పిల్లలు తండ్రులు లేని వాళ్ళు అవుతారు, వాళ్ళు వర్ణసంకరం అవుతారు, లేకపోతే దాంతో నాకు వచ్చేది ఏమిటి, ఇది మాత్రం శాశ్వతం, ఇది రకరకాలు చెబుతాడు. ఇది ఎవరో కొత్త విషయం కాదు, అప్పటికి అనేక సార్లు యుద్ధం చేశాడు. సో అయితే ఆ దుఃఖంలో పడిపోయాడు. ఇదే కదా శోకంలోకి వచ్చాడు. అంచినప్పుడు మొట్టమొదటి శ్లోకంలోనే ఒక పెద్ద అభయహస్తం ఇచ్చాడు శ్రీకృష్ణుడు. 11వ శ్లోకం అశోచ్యాన్ అన్నశోచ్యం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసోన అగతాసోన నాను శోచంతి పండిత. అంటే దుఃఖించవలసిన అవసరం లేని దాని గురించి నువ్వు దుఃఖిస్తున్నావు. ఈ ప్రపంచంలో జీవించి ఉన్న వాళ్ళ గురించి కానీ మరణించిన వాళ్ళ గురించి కానీ గతాసోన అగతాసోన, గతాసోన అంటే చనిపోయిన వాళ్ళు, అగతాసోన అంటే జీవించి ఉన్నవాళ్ళు. జీవించి ఉన్న వాళ్ళ గురించి కానీ చనిపోయిన వాళ్ళ గురించి కానీ పండితులు అనేవాళ్ళు దుఃఖాన్ని పొందరు. పండితులు అనేవాడు దుఃఖాన్ని పొందరు అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి మనం రివర్స్లో వస్తే మనం అనేక మంది పండితులు అనుకుంటున్నాం, కానీ పండితుడు అనేవాడు దుఃఖాన్ని జయించిన వాడే పండితుడు. చెప్పాడు కదా, పండితుడు అని ఎవరిని అనాలంటే జీవించి ఉన్న వాళ్ళ గురించి కానీ గతించిపోయిన వాళ్ళ గురించి కానీ ఎప్పుడు దుఃఖాన్ని చెందడు. అంటే నువ్వు దుఃఖించవలసిన అవసరం లేని దాని గురించి దుఃఖిస్తున్నావు అన్నాడు మొట్టమొదట. అయితే దుఃఖించవలసిన అవసరం లేని దాన్ని దుఃఖిస్తున్నానంటే దుఃఖించవలసిన అవసరం ఉన్నాయా అవి నాకు చెప్పాడా? లేదుగా. అంటే దుఃఖించవలసిన అవసరం అనేది ఈ సృష్టిలో ఏమి లేదు. అసలు దుఃఖం అనేది లేదు ఇక. మరి ఎందుకు వచ్చింది దుఃఖం? అందరు దుఃఖంలోనే ఉంటున్నారు. ఇందాక నేను చెప్పాను కదా, దుఃఖం అనేది నీ కోరిక తీరకపోతే నీ మనసు క్రియేట్ చేసే విషయమే కానీ దాని అంతా అది లేదుగా. ఒక విషయం ఏదో అయ్యో జరగలేదు అనుకున్నాం, మా పరీక్షలు రాసావు, ఏదో నంబర్ తప్పు చూసి అయ్యో తప్పాడు అన్నావు, శోకాలు పెట్టు, అయ్యో నేను పొరపాటు చూశాను అని బాగానే ఉంది ఫస్ట్ క్లాస్ వచ్చిందని ఎమ్మటే పాస్. అంటే సుఖం ఒక రెండు వచ్చేసి అక్కడే ఎమ్మటే. మరి ఇక మీ ఫ్రెండ్ వాళ్ళ కూతురు ర్యాంకు రాలేదని ఏడ్చింది, తప్పిన అమ్మాయి బాగానే ఉంది మన ఉమా కూతురు, మరి పాస్ అయిన అమ్మాయి ఏమో దుఃఖంలో ఉంది, తప్పిన అమ్మాయి సుఖంలో ఉంది. అంటే సుఖ దుఃఖాలన్నీ వాళ్ళకై వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాయే కానీ దాని అంతటా లేవు కదా. అయితే ఇక్కడ ఆ తర్వాత ప్రజ్ఞావాదాంశ భాషసే, ఇది చాలా ముఖ్యమైనది. అంటే నువ్వు చాలా తెలివైన వాడిలాగా నేను ఎందుకు యుద్ధమో చేయను అనడానికి అనేక కారణాలు చెబుతున్నావు. చాలా తెలివైన వాళ్ళలాగా ఇప్పటికిప్పుడు కొత్తగా తెలివైన వాడిలాగా మాట్లాడుతున్నావు. అది తప్పు. ప్రతి మనిషి చేసేది ఇదే. నాకు ఏదైనా నచ్చకపోతే దానికి 100 కారణాలు ఎదుగు చెబుతా. తెలివితేటలన్నీ చేసి స్టోరీలు క్రియేట్ చేసి అంతే కదా. అంటే మన శక్తియుక్తులన్నీ కూడా నన్ను నేను సమర్థించుకోవటం కోసం ఎంత తపన పడుతున్నాడో అంత పడ్డాడు అర్జునుడు. వాడికి యుద్ధం కొత్త కాదు, అంతకుముందు అనేక మందిని చంపాడు, వాళ్ళకి భార్యలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. మరి ఆ రోజున రాని ఈరోజు ఎందుకు వచ్చింది? సో నీలో ఒక భయమో లేకపోతే మోహమో, ఆ ఎదురుగా ఉన్న శ్రీకృష్ణుడు కూడా కావాలని భీష్ముడు ద్రోణుడు దగ్గరకు తీసుకెళ్ళాడు రథాన్ని.
సో ఆయన తాతగారు చిన్నప్పుడు పాపం ఎత్తు పెంచాడు, మరి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, ఈయన విలువ విద్య నేర్చాడు, తన కొడుకు కంటే నాకు ఇంకా బాగా నేర్పాడు అనే మోహం వచ్చేసింది అక్కడ. వాళ్ళతో నేను యుద్ధం చేయటం ఏంటనేది. అదే మరి ఉత్తర గోగ్రహణం చేసినప్పుడు రాలేదుగా, ఇప్పుడు సడన్గా వచ్చింది. ప్రతి మనిషికి కూడా సడన్గా ఏదో ఒకటి ఇది అవుతుంటాయి. దానికి కారణాలని మనం అనుకూలంగా వెతికి చెప్తుంటాం. వినేవాడికి ఇవి సహేతుకం కాదు అనేవి తెలుస్తూనే ఉంటాయి. అది బాగా దొబ్బులు పెట్టాడు శ్రీకృష్ణుడు అర్జునుడి నంబర్ 1. అయితే ఇప్పుడు మరి గతాసోన అగతాసోన ఏంటి ఇక్కడ మైండ్ బ్లోయింగ్. అసలు ఈ 4-5 శ్లోకాలను మొత్తం భగవద్గీత 700 శ్లోకాలు అయిపోతుంది. మొట్టమొదట చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడాల్సిన పని లేదు అన్నాడు కదా. ఎందుకు పడలేదు అనేది ఇమ్మీడియట్గా మరి ఈయన అన్నాడు, నీకేందా మరి చనిపోయిన వాళ్ళు దుఃఖపడవద్దు, జీవించున్న వాళ్ళ గురించి దుఃఖపడవద్దు అని. ఎవరిని గురించి దుఃఖపడాలి? ఆయన చనిపోయాడు, మరి మా తండ్రి లేడు, పాండురాజు చనిపోయాడు, మరి దుఃఖపడవద్దు, గుర్తు వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది కదా, పడవద్దు ఎందుకు అనేది ఈయన వేయకుండానే ప్రశ్న ఇమ్మీడియట్గా 12వ శ్లోకం అనేది చెప్పాడు. నత్వే వాహం జాతునాస్ అంటే అర్జున నేను ఇంతకు ముందు లేకుండా లేను, ఇప్పుడు కనపడుతున్నా నీకు, ఇక ముందు కూడా ఉండకుండా ఉండబోను. ఓకే, మరి నువ్వు ఉంటావా? మరి నువ్వు పెద్దవాడివి, నేనే కాదు నువ్వు కూడా. నువ్వు ఇంతకు అంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని తెచ్చాడు ఇక్కడ ఇమ్మీడియట్గా. మరి మన ఇద్దరం సరే, మరి వాళ్ళు కూడా ఈ సృష్టిలో పుట్టడం గిట్టడం అనేది లేనే లేదు అన్నాడు ఒకే శ్లోకంలో. ఇక అంతే. ఇమ్మీడియట్గా 13లోనే ఈ దీన్ని దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి అన్నాడు. ఈ దేహం ఎట్లయితే కౌమారం యవ్వనం ముసలితనం ఎట్లా ఉంటుందో ఆ తర్వాత ఇంకో దేహాన్ని పొందడం కూడా అత్యంత సామాన్యమైందే. బాల్యం పోయిందని ఏమన్నా బాధపడ్డావా? లేదు కదా, యవ్వనం వచ్చింది కదా, అయ్యో నేను అప్పుడే ఉంటే బాగుండే అని ఎప్పుడన్నా చిన్నప్పుడు బాగానే ఉంది అని అనుకుని ఉండొచ్చు, కానీ పోయిందని దుఃఖపడట్లేదుగా. అట్లాగే మరి వార్ధక్యం వచ్చినా కూడా ఏదో గుర్తు చేసుకుంటారు. ఇప్పుడుండే ఫ్రీడమ్ ఇప్పుడు ఉంటుంది, ఏ వయసులో ఉండేటటువంటి ఇవి ఆ వయసులో ఉంటుంటాయి. సీనియర్ సిటిజన్లు బ్రహ్మాండంగా ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆరోగ్య సమస్యలు తప్ప మిగతా బాధ్యతలు లేవు. ఎంత బాల్యమైనా కూడా బెత్తాలు దెబ్బలు తిన్నాం కదా, హోంవర్క్ చేయలేదనో లేకపోతే నేను అనుకున్న మార్కులు రాలేదనో, అప్పటికప్పుడు తర్వాత బాగానే ఉన్నా అప్పుడు టెన్షన్ ఉంది కదా, మరి ఇప్పుడు లేదుగా. నవ్వు అదే చెప్పేది, దేర్ ఆర్ నో టార్గెట్స్. నువ్వు ఈ పని చేయలేదని అడిగేవాళ్ళు లేడు. ఒక ఆరోగ్యం అనేది ఒకటి తప్పితే మరి చాలామందికి ఏదో పెన్షన్స్ ఏవో కొంత సెక్యూర్ లైఫ్ అయింది. పిల్లలు కూడా ఎంతో కొంత వాళ్ళ దారిని వాళ్ళు చేసుకున్నారు, కష్టపడ్డారు, వాళ్ళే పడ్డారు, ఏదైనా కానీ సెక్యూర్డ్ అయింది. సో యవ్వనం పోయిందో బాల్యం పోయిందో అని ఏం బాధపడలేదు. నువ్వు ఈ రకంగా ఎట్లా పడవో దేహాంతర్ప్రతి కూడా అట్లాంటిదేనాయా అన్నాడు. ఇంకో చోట 27వ శ్లోకంలో సో పాత వస్త్రాన్ని విడిచేసి కొత్త వస్త్రం మార్చుకున్నట్టే అంతకుమించి ఏం లేదన్నాడు. ఇంకా 2-3 శ్లోకాల్లో రకరకాల ఇదే విషయాన్ని చెప్పాడు. ఇది చనిపోయిన వాళ్ళ గురించి నువ్వు ఎందుకు బాధపడక్కర్లేదంటే సావు అనేది లేనే లేదు, వాళ్ళకు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు, ఏం బాధపడక్కర్లేదు. సరే, మరి బతికున్నవాడి గురించి ఏంటి కథ? చనిపోయిన వాళ్ళ గురించి బాధపడక్కర్లేదన్నావు, బతికున్నవాడి గురించి బాధపడాలి కదా. అప్పుడు ఇమ్మీడియట్గా 11, 12, 13 అయింది కదా, 14లో ఈ సుఖదుఖాలు అనేవి శీతోష్ణాలు లాంటివే. శీతాకాలం వచ్చింది, వర్షాకాలం వచ్చింది, వేసవకాలం వచ్చింది, మా కాలం మారిపోతుంటాయి. సో ఈ సుఖదుఖాలు అనేవి కాలాలు మారినట్టు మారుతూనే ఉంటాయి, ఎప్పుడు ఒకటే ఉండవు.
కొద్దిగా ఓపిక ఉండాలంటే, ఓపిక 4 రోజులు ఓపిక ఉంటే ఈ ఎండలు తగ్గిపోతాయి, లేకపోతే అంతకు మించి ఏమీ లేదనేవి, అవి పర్మనెంట్ కాదు, ఉం? శాశ్వతంగా ఉండేవి కావు. మరి ఎంత దుఃఖంలో ఉన్నా, మరి పెళ్ళయింది, మరి పిల్లవాడు పుట్టాడు, ఆ తర్వాత యాక్సిడెంట్లో అమ్మటే నెల రోజుల్లోనే చనిపోయాడు, అంతకంటే దుఃఖం భూమి మీద లేదు. మరి రాత్రి నిద్రపోతే ఎక్కడికి పోయింది ఆ దుఃఖం? నిద్ర పట్టిందిగా ఆ అమ్మాయికి కూడా. దీస్ ఆర్ ఆల్ నాట్ పర్మనెంట్ కదా. సో శీతోష్ణాల్లాగా వచ్చిపోతూ ఉంటాయి, కానీ ఏది శాశ్వతమైంది లేదు. కాబట్టి వాటి గురించి కాస్త తితిక్ష ఉండాలి, అంటే ఫర్బియరెన్స్ అన్నాడు. ఆ తర్వాత ఇంకొక శ్లోకం ఏం చెప్పాడంటే, సో నీకు కొంచెం ఓపిక ఉండాలి, తట్టుకోవాలి, అంతకుమించి ఏం కాదు, మళ్ళీ మంచి రోజులు వస్తాయని చెబుతాం కదా. ఇంకొకటి ఏమన్నాడంటే, వాటిని సమదృష్టిలో చూడగలిగిన వాడే స్థితప్రజ్ఞుడు అన్నాడు. బాధపడతావు, పడు, మళ్ళీ మారిపోతావు, ఏం కాదని. అట్లా కాకుండా కొంచెం వాటిని అంత సీరియస్గా తీసుకోకుండా, వచ్చిందని పొంగిపోయి లేకపోతే కుంగిపోవటం కాకుండా కొంచెం సమదృష్టిలో చూడగలిగిన వాడు స్థితప్రజ్ఞుడు అన్నాడు. అయిపోయిందిగా, 5 శ్లోకాలలో మొత్తం అన్నిటిని ఖతం చేసి పారేశాడుగా. ఇంకేం మిగిలింది? 16లో ఈ విషయం చెప్పాడు, మైండ్ బ్లోయింగ్. ఏది ఉన్నది పోదు, లేనిది రాదు, మూల పదార్థం ఒకటి ఉంటుంది. ఇది మైండ్ బ్లోయింగ్. ఎందుకు అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి పుట్టాడు, ఏదో ఫలానా 10 ఏప్రిల్ 55 పుట్టాను అన్నాడు అనుకో, ఏదో అదే ఒరిజినల్ అనుకుందాం. దానికి 10 నెలల ముందు ఉన్నానా లేనా? లేనిది రాదు కదా. లేనిది రాదు ఎక్కడైనా. లేని లేకపోతే ఎట్లా వస్తా? లేనిది రాదు కదా. లేనిది రాదు కదా. అట్లాగే ఉన్నది పోదు. ఈ 5-6 శ్లోకాలు అతి ముఖ్యమైనవి. తర్వాత ఈ పనుల గురించి, కర్మణ్యే వాధికారస్య, నువ్వు పని చేయటం వల్ల ఫలితం మీద వద్దు, ఇది చాలా ఉంటాయి అనుకో. బట్ దిస్ ఈజ్ ఎసెన్స్. ఓకే, ఏదైనా కొన్ని విషయాలు ఏదో చర్చించాము. మరి విషయాన్ని వివరంగా చెప్పాము లేదో తెలీదు. ఓకే, ఎనీహౌ. ఓకే.